వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఇవాల్టి సెషన్లో మనం ఏపీ ఎఫ్పిఓ యొక్క జనరల్ సైన్స్ క్విక్ రివిజన్ అనేది స్టార్ట్ చేద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సో కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఫాలో అయ్యి ఏది దాన్ని ఫుడ్ తీసుకుంటుంది అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ఫంగై, సెకండ్ ఆప్షన్ ఆల్గే, థర్డ్ ఆప్షన్ అమీబా అండ్ ఫోర్త్ ఆప్షన్ ఎర్త్వామ్. సో వీటిలో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్గే. సో ఈ ఆల్గే అనేది మనకి ఆటోట్రోప్స్. సో ఫస్ట్ ఈ ఆటోట్రోప్ అంటే ఏంటి, ఏదైతే దాని ఓన్ ఫుడ్ అనే దాన్ని అదే ప్రిపేర్ చేసుకుంటుందో వాటిని మనం ఆటోట్రోప్స్ అంటాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్గే. సో ఆల్గే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆటోట్రోప్. సో ఈ మిగిలిన ఏవైతే ఉన్నాయో ఫంగై, అమీబా అండ్ ఎర్త్వామ్. సో ఈ త్రీ అనేవి మనకి హెట్రోట్రోప్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సాప్రోఫైట్స్ ఆబ్టైన్ న్యూట్రిషన్ ఫ్రమ్. సాప్రోఫైట్స్ అనేవి దాని న్యూట్రిషన్ని దేని నుంచి తీసుకుంటాయి, నథింగ్ బట్ దాని ఫుడ్ని ఎక్కడి నుంచి కన్స్యూమ్ చేసుకుంటాయి. ఫస్ట్ ఆప్షన్ లివింగ్ హోస్ట్, సెకండ్ ఆప్షన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, థర్డ్ ఆప్షన్ ఫోటోసింథసిస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇంజెషన్. సాప్రోఫైట్స్ అనేవి దాని ఫుడ్ని ఎక్కడి నుంచి తీసుకుంటాయి అంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఏదైతే ఉంటుందో, నథింగ్ బట్ డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ అనేవి ఏవైతే ఉంటాయో సో వాటి మీద బేస్ ఫీడ్ అయ్యి ఈ సాప్రోఫైట్స్ దాని ఫుడ్ అనే దాన్ని తీసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ సెల్ ఆర్గనల్. సో మనకి ఈ ఫోటోసింథసిస్ అనేవి ప్లాంట్లో ఉన్న సెల్ లోపల ఉన్న సెల్ ఆర్గనల్స్లో ఏ ఆర్గనల్లో జరుగుతుంది అని అడిగారు. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, న్యూక్లియస్ అండ్ రైబోసోమ్. సో మన ఆన్సర్ వచ్చేసి క్లోరోప్లాస్ట్. సో ఈ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, నేను క్వశ్చన్ చదువుతున్నప్పుడు తర్వాత ఆప్షన్స్ చదువుతున్నప్పుడు సో ఆ 2 seconds గ్యాప్ అనేది ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత నేను ఆన్సర్ అనేది మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రీన్ పిగ్మెంట్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఈజ్. సో ప్లాంట్స్లో ఈ ఫోటోసింథసిస్ అనేది జరగడానికి మనకు ఒక గ్రీన్ పిగ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. సో ఆ గ్రీన్ పిగ్మెంట్ ఏంటి, జాంథోఫిల్, కెరోటిన్, క్లోరోఫిల్ అండ్ యాంథోసైనిన్. సో మన ఆన్సర్ వచ్చేసి క్లోరోఫిల్. సో ఈ క్లోరోఫిల్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకి ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అమీబా ఫుడ్ ఈజ్ ఇంజెస్టెడ్ త్రూ. సో అమీబా ఫుడ్ని అందులో ఉన్న ఏ ఆర్గాన్ ద్వారా తీసుకుంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్ మౌత్, సూడోపోడియా, సీలియా అండ్ ఫ్లాజెల్లా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సూడోపోడియా. సో ఈ అమీబా నథింగ్ బట్ షేప్లెస్ అమీబా అనేది ఏదైతే ఉంటుందో సో ఈ అమీబాలో కొన్ని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం సూడోపోడియా అంటాం. ఈ సూడోపోడియా ద్వారా అమీబా ఫుడ్ అనే దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, గ్రాస్ హోపర్ యూజెస్ విచ్ ఆర్గాన్ ఫర్ చూయింగ్ ఫుడ్. సో గ్రాస్ హోపర్ అనేది ఫుడ్ అనే దాన్ని నమిలి మింగడానికి ఏ ఆర్గాన్ అనేది యూజ్ చేస్తుంది. ఆప్షన్స్ ప్రొబోసిస్, మ్యాండిబుల్స్, బీక్ అండ్ రాడ్యులా. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి మ్యాండిబుల్స్. గ్రాస్ హోపర్స్ తన మ్యాండిల్స్ అనే వాటిని యూజ్ చేసుకొని సో దాని మౌత్ పార్ట్స్లో ఉన్న ఒక ఆర్గాన్ పేరు మ్యాండిబుల్స్ అండ్ ఈ మ్యాండిబుల్స్ని యూజ్ చేసుకొని గ్రాస్ హోపర్ అనేది ఫుడ్ని చూస్ చేస్తుంది. ఓకే, ఇన్ హ్యూమన్స్ కంప్లీట్ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ గివ్స్. సో మనం ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత మన ఫుడ్ అనేది స్టార్చ్గా మనం తీసుకుంటాము. సో ఈ స్టార్చ్ అనేది మన బాడీలో అందులో అవి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ స్టార్చ్ అనేది ఫైనల్గా ఏ ప్రోడక్ట్గా మనకి కన్వర్ట్ అవుతుంది అని అడిగారు. సో ఆప్షన్స్ మాల్టోస్, ఫ్రాక్టోస్, గ్లూకోజ్ అండ్ గ్యాలక్టోస్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గ్లూకోజ్. సో మన బాడీలో ఉన్న స్టార్చ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ స్టార్చ్ ఫస్ట్ మనకి మాల్టోస్గా కన్వర్ట్ అవుతుంది అండ్ ఈ మాల్టోస్ నుంచి ఫైనల్గా మనకి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న లార్జెస్ట్ హ్యూమన్ గ్లాండ్ ఏది. ఆప్షన్ 1 ప్యాంక్రియాస్, ఆప్షన్ 2 సెలైవరీ గ్లాండ్, ఆప్షన్ 3 లివర్ అండ్ ఆప్షన్ 4 థైరాయిడ్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి లివర్. సో మన బాడీలో ఉన్న లార్జెస్ట్ గ్లాండ్ ఏంటి హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో, లివర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ రిలీజెస్ ఎనర్జీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఏ ప్రాసెస్ అనేది మన హ్యూమన్స్లో ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరగడం ద్వారా మనకి ఎనర్జీ అనేది వస్తుంది.
photosynthesis, respiration, transpiration and circulation. సో ఆన్సర్ ఈస్ రెస్పిరేషన్. సో ఇక్కడ రెస్పిరేషన్ అనేది ఎందుకు అయ్యింది అంటే, సో రెస్పిరేషన్ ప్రాసెస్ డెఫినేషన్ ఏంటి, సో గ్లూకోజ్ని బ్రేక్ చేస్తుంది. సో మనం తీసుకున్న ఫుడ్ అనేది ఏదైతే ఫైనల్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిందో, ఈ గ్లూకోజ్ని బ్రేక్ చేసి మనకి ఫైనల్గా ఎనర్జీ అనేది ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. సో ఇలా గ్లూకోజ్ని బ్రేక్ చేసి మనకి ఎనర్జీ ప్రొవైడ్ చేసే ప్రాసెస్నే మనం రెస్పిరేషన్ అంటాం. సో మనకి ఎనర్జీ ఏది ఇస్తుంది, రెస్పిరేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ ఈస్ట్ ప్రొడ్యూసెస్. సో ఈస్ట్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు అది ఏ ఫైనల్ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇథనాల్, ఆక్సిజన్ అండ్ లాక్టిక్ యాసిడ్, ఫోర్త్ ఆప్షన్ గ్లూకోజ్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఇథనాల్. ఓకే, సో ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ లేకపోయినా జరిగే ప్రాసెస్ మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఈస్ట్ అనేది మనకి ఫెర్మెంట్ అయ్యి ఫైనల్గా ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనే దాన్ని ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎర్త్వార్మ్స్ రెస్పైర్ త్రూ. ఎర్త్వార్మ్స్లో ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఏ ఆర్గాన్స్ ద్వారా జరుగుతుంది అని అడిగారు. లంగ్స్, గిల్స్, ట్రాకియా అండ్ స్కిన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి స్కిన్. సో ఎర్త్వార్మ్స్లో మోస్ట్లీ గ్యాసెస్ డిఫ్యూజన్ అనేది స్కిన్ ద్వారా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రెస్పిరేటరీ ఆర్గాన్ ఈస్ ఫౌండ్ ఇన్ ఫిషెస్. ఫిషెస్లో రెస్పిరేషన్ అనేది ఏ ఆర్గాన్ ద్వారా జరుగుతుంది అని అడిగారు. ట్రాకియా, గిల్స్, లంగ్స్ అండ్ స్కిన్. సో ఫిషెస్లో రెస్పిరేషన్ దేని ద్వారా జరుగుతుంది, గిల్స్ ద్వారా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, గ్రాస్ హోపర్స్ బ్రీత్ త్రూ. సో గ్రాస్ హోపర్స్లో బ్రీతింగ్ ప్రాసెస్ అనేది వేటి ద్వారా జరుగుతుంది. స్పైరకల్స్ అండ్ ట్రాకియా, లంగ్స్, స్కిన్ అండ్ గిల్స్. సో గ్రాస్ హోపర్స్లో బ్రీతింగ్ అనేది స్పైరకల్స్ అండ్ ట్రాకియా ద్వారా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హ్యూమన్స్ రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ. సో హ్యూమన్స్లో రెస్పిరేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది, త్రూ ఆల్వియోలై. ఓకే, సో హ్యూమన్స్ యొక్క లంగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో, సో ఈ లంగ్స్లో చిన్న చిన్న టెనీ ఎయిర్ సాక్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం ఆల్వియోలై అంటాం. సో వీటి ద్వారా హ్యూమన్స్లో రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రక్చర్ ప్రివెంట్స్ ఫుడ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద విండ్ పైప్. లారినెక్స్, ఎపిగ్లాటిస్, ట్రాకియా అండ్ బ్రాంక్యూల్స్. సో ఆన్సర్ ఇస్ ఎపిగ్లాటిస్. సో ఈ ఎపిగ్లాటిస్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ ఎపిగ్లాటిస్ అనేది ఒక ఫ్లాప్ లాగా ఉంటుంది. ఈ ఫ్లాప్ ఏం చేస్తుంది అంటే, మనం ఫుడ్ని స్వాలో చేసేటప్పుడు ఆ విండ్ పైప్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని క్లోజ్ చేసేసి ఫుడ్ అనేది అందులోకి వెళ్ళకుండా మనకి కాపాడుతుంది. ఓకే, ఇన్ ప్లాంట్స్ వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఫ్లోయమ్, జైలం, క్యాంబియం అండ్ పారెన్కైమా. ఆన్సర్ ఈస్ జైలం. సో ఈ జైలం అనేది ఏదైతే ఉంటుందో ప్లాంట్స్లో మనకి, ఇది వాటర్ అండ్ మినరల్స్ని రూట్స్ నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, వేరే పార్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ప్లాంట్లో లైక్ లీవ్స్, స్టెమ్స్ అండ్ వేరే పార్ట్స్కి ఈ వాటర్ అండ్ మినరల్స్ని జైలం అనేది రూట్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్ టేక్స్ ప్లేస్ త్రూ. ప్లాంట్స్లో ఫుడ్ అనేది ఎలా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. జైలం, ఫ్లోయమ్, కార్క్ అండ్ కేబియం. ఆన్సర్ ఈస్ ఫ్లోయమ్. సో ప్లాంట్స్లో ఫుడ్ అంటే ఏం లేదండి, ప్లాంట్స్లో ఫుడ్ అంటే నథింగ్ బట్ షుగర్స్. ఈ షుగర్స్ అనేవి ఏవైతే ఉంటాయో వీటిని ప్లాంట్స్లో ఫ్లోయమ్ అనేది ఒక ఆర్గాన్ నుంచి లేదా ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, యూనివర్సల్ డోనార్ బ్లడ్ గ్రూప్ ఈస్ ఏ, బి, ఏబి అండ్ ఓ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఓ బ్లడ్ గ్రూప్. సో ఈ ఓ బ్లడ్ గ్రూప్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని మనం యూనివర్సల్ బ్లడ్ డోనార్ గ్రూప్స్ అంటాం. ఎందుకంటే వీళ్ళలో యాంటీజెన్స్ అనేవి ఉండవు కాబట్టి వీళ్ళు బ్లడ్ అనేది అన్ని గ్రూప్స్ వేరే ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ వీళ్ళు బ్లడ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, విచ్ బ్లడ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి ఏ బ్లడ్ సెల్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి.
ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అండ్ లింఫోసైట్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ప్లేట్లెట్స్. బ్లడ్ క్లాటింగ్కి మనకు హెల్ప్ అయ్యే సెల్స్ వచ్చేసి ప్లేట్లెట్స్. ఓకే. ద హ్యూమన్ హార్ట్ హ్యాస్ హౌ మెనీ ఛాంబర్స్? మన హ్యూమన్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ అనేవి ఉంటాయి? 2, 3, 4 అండ్ 5. సో ఆన్సర్ ఈస్ 4. హ్యూమన్ హార్ట్లో 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి. 2 యాట్రియా అండ్ 2 వెంట్రికల్స్. ఓకే. మొత్తం టోటల్ 4 ఛాంబర్స్ అనేవి హ్యూమన్ హార్ట్లో ఉంటాయి. నెక్స్ట్, ద మెయిన్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ ఇన్ హ్యూమన్స్ ఈస్ అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆన్సర్ ఈస్ యూరియా. ఎందుకు యూరియా అంటే హ్యూమన్స్ అనేవాళ్ళు మోస్ట్లీ నైట్రోజనస్ వేస్ట్స్ అనేవి ఎక్స్క్రీట్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరియా. ఓకే. ఇన్ అమీబా ఎక్స్క్రీషన్ మెయిన్లీ అకర్స్ త్రూ. అమీబాలో ఎక్స్క్రీషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది? కాంట్రాక్టైల్ వాక్యూల్స్, న్యూక్లియస్, మైటోకాండ్రియా అండ్ సైటోప్లాజం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాంట్రాక్టైల్ వాక్యూల్. కాంట్రాక్టైల్ వాక్యూల్స్ ద్వారా అమీబాలో ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది. ఓకే. దీని ద్వారా వేస్ట్స్ అండ్ ఎక్సెస్ వాటర్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి లోపల నుంచి బయటికి రిమూవ్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హ్యూమన్స్ ఆస్మో రెగ్యులేషన్ ఈస్ కంట్రోల్డ్ బై కిడ్నీ, హార్ట్, లివర్ అండ్ లంగ్స్. సో మన బాడీలో ఆస్మో రెగ్యులేషన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అంటే కిడ్నీస్ అనేవి ఆస్మో రెగ్యులేషన్ ప్రాసెస్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్, రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై బ్రెయిన్, స్పైనల్ కార్డ్, సెరిబెల్లం అండ్ మెడ్యులా. సో కరెక్ట్ ఆన్సర్ ఈ స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ అనేది ఏదైతే ఉంటుందో సో ఈ క్విక్ రెస్పాన్సెస్ నథింగ్ బట్ ఈ రిఫ్లెక్సెస్ని మనం క్విక్ రెస్పాన్సెస్ని ఈ స్పైనల్ కార్డ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్, ఇన్సులిన్ హార్మోన్ ఈస్ సెక్రెటెడ్ బై థైరాయిడ్, పిట్యూటరీ, ప్యాంక్రియాస్ అండ్ అడ్రినల్. ఆన్సర్ ఈస్ ప్యాంక్రియాస్. ఇన్సులిన్ హార్మోన్ ఏది సెక్రెట్ చేస్తుంది అంటే ప్యాంక్రియాస్ అనేవి సెక్రెట్ చేస్తాయి. ఓకే. Fission in amoeba is an example of sexual reproduction, asexual reproduction, vegetative propagation and parthenogenesis. సో ఇందులో మీరు 2 క్వశ్చన్స్ అనేవి మీరు గమనించవచ్చు. సో ఒక క్వశ్చన్ వచ్చేసి ఫిషన్. సో ఫిషన్ ప్రాసెస్ అనేది ఏ ఆర్గానిజంలో జరుగుతుంది అని అడిగితే ఎగ్జాంపుల్ అమీబా. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫిషన్ అనేది ఏ కైండ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది మనకున్న సెకండ్ క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్లో అడిగింది. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అసెక్షువల్ రీప్రొడక్షన్. సో ఫిషన్ అనేది దేనికి ఎగ్జాంపుల్? అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఉన్న డిఫరెంట్ ప్రాసెసెస్ లైక్ బడ్డింగ్, ఫిషన్, స్పోర్ ఫార్మేషన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసెక్షువల్ రీప్రొడక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బడ్డింగ్ అక్కర్స్ ఇన్. సో ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బడ్డింగ్ ఫిషన్లో 2 టైప్స్ ఉన్నాయి, బైనరీ ఫిషన్ అండ్ మల్టిపుల్ ఫిషన్. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్. సో ఇలాంటి ప్రాసెసెస్లో బడ్డింగ్ అనేది ఎందులో జరుగుతుంది అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి హైడ్రా. ఓకే. విచ్ ఈస్ నాట్ ఏ వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్? కట్టింగ్, గ్రాఫ్టింగ్, పాలినేషన్, లేయరింగ్. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి పాలినేషన్. పాలినేషన్ అనేది మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్ కాదు. వెజిటేటివ్ ప్రాపగేషన్ అని ఎప్పుడు అంటాం మనం? సో ప్లాంట్లో ఉన్న వెజిటేటివ్ పార్ట్స్ అనేవి యూస్ చేసుకొని మనం నెక్స్ట్ జనరేషన్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తే ఆర్ నెక్స్ట్ ప్లాంట్స్ అనేవి కొత్త ప్లాంట్స్ అనే వాటిని మనం ప్రొడ్యూస్ చేస్తే దాన్ని వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్ అంటాం. ఇందులో కట్టింగ్, గ్రాఫ్టింగ్ అండ్ లేయరింగ్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇందులో మనం ప్లాంట్ పార్ట్స్ అనే వాటిని యూస్ చేసుకొని కొత్త ప్లాంట్స్ అనే వాటిని మనం ప్రొడ్యూస్ చేస్తాం ఎక్సెప్ట్ ఇన్ పాలినేషన్. సో పాలినేషన్లో మనకి ఏమవుతుంది? ఎక్స్టర్నల్ ఏజెంట్స్ యొక్క హెల్ప్ అనేది కావాలి. ప్లాంట్లో పాలినేషన్ అనేది జరగడానికి పాలినేషన్ జరిగి ఫర్టిలైజేషన్ జరిగి సీడ్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. కాబట్టి ఫైనల్గా ఇది మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ కింద రాదు. ఇట్ కమ్స్ అండర్ సెక్షువల్ ప్రాపగేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ pollen from anther to stigma is called fertilization, pollination, germination, propagation.
ఆన్సర్ ఈస్ పాలినేషన్. మేల్లో ఉన్న యాంథర్ అనేది ఏదైతే ఉంటుందో అది ఫీమేల్లో ఉన్న స్టిగ్మాకి రిసీవ్ అయితే ఆర్ ట్రాన్స్ఫర్ అయితే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటాం? పాలినేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్టిలైజేషన్ ఇన్ హ్యూమన్స్ అకర్స్ ఇన్ ఓవరీ, ఫాలోపియన్ ట్యూబ్, యూటరస్ అండ్ సర్విక్స్. ఆన్సర్ ఈస్ ఫాలోపియన్ ట్యూబ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ప్యూబర్టీ ఇన్ హ్యూమన్స్ ఈస్ కంట్రోల్డ్ బై. హ్యూమన్స్లో ప్యూబర్టీ అనేది ఏది కంట్రోల్ చేస్తుంది? ఆప్షన్స్, వైటమిన్స్, హార్మోన్స్, ఎంజైమ్స్ అండ్ న్యూరాన్స్. ఆన్సర్ ఈస్ హార్మోన్స్. సో హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఇవి మనకి ప్యూబర్టీ అనే దాన్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ ఈస్ న్యూక్లియస్, క్రోమోజోమ్, రైబోజోమ్ అండ్ మైటోకాండ్రియా. ఆన్సర్ ఈస్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ అని ఎందుకు అన్నారు అంటే సో మన డిఎన్ఏ అనేది ఏదైతే ఉంటుందో ఈ డిఎన్ఏ అనేది ఒకరి నుంచి ఇంకొక జనరేషన్స్కి పాస్ అయితే దాన్ని మనం హెరిడిటీ అంటాం. ఈ డిఎన్ఏలో ఉన్న జీన్స్. సో ఈ డిఎన్ఏ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? క్రోమోజోమ్స్లో ఉంటుంది. కాబట్టి ఫిజికల్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ ఏదవుతుంది అంటే క్రోమోజోమ్. ఓకే. నెక్స్ట్, ద హెరిడిటీ మెటీరియల్ ఇన్ హ్యూమన్స్ ఈస్. హ్యూమన్లో ఉన్న హెరిడిటీ మెటీరియల్ ఏది? సో ఈ హెరిడిటీ మెటీరియల్ని ఏది క్యారీ చేస్తుంది? ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. సో ఈ హెరిడిటీ మెటీరియల్ని ఏది క్యారీ చేస్తుంది? డిఎన్ఏ అనేది క్యారీ చేస్తుంది. ఓకే. ద యూనిట్ ఆఫ్ హెరిడిటీ ఈస్ క్రోమోజోమ్, జీన్, డిఎన్ఏ అండ్ రైబోజోమ్. ఆన్సర్ ఈస్ జీన్. యూనిట్ ఆఫ్ హెరిడిటీ అని మనం దేన్ని అంటాం? జీన్ని అంటాం. ఓకే. నెక్స్ట్, సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్ ఇన్ హ్యూమన్స్ ఈస్ డిటర్మైన్డ్ బై మదర్స్ ఎగ్, ఫాదర్స్ స్పర్మ్, బోత్ ఈక్వల్లీ, నన్. ఆన్సర్ ఈస్ ఫాదర్స్ స్పర్మ్. సో ఈ ఫాదర్లో XY ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకుని మనం చైల్డ్ యొక్క క్యారెక్టర్ని మనం డిసైడ్ చేస్తాం. ఓకే. ఇన్ హ్యూమన్స్ XX రిప్రజెంట్స్ మేల్, ఫీమేల్, బోత్ అండ్ నన్. XX అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫీమేల్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే మేల్ని రిప్రజెంట్ చేయాలంటే మనం XY అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. న్యాచురల్ సెలెక్షన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు? మెండల్, డార్విన్, లామార్క్ అండ్ వాట్సన్. ఆన్సర్ ఈస్ డార్విన్. డార్విన్ మనకి థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అనే దాన్ని ప్రపోజ్ చేశారు. ఓకే. మెండల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. వాట్సన్ అండ్ క్రిక్ మనకి సెల్ యొక్క డబల్ హెలికల్ స్ట్రక్చర్ అనే దాని గురించి చెప్పారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఈస్ డార్విన్, మెండల్, మార్గాన్ అండ్ అరిస్టాటిల్. ఆన్సర్ ఈస్ మెండల్. మెండల్ని మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వేరియేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ ఈస్ కాజ్డ్ బై మ్యూటేషన్, ఎన్విరాన్మెంట్, క్రాసింగ్ ఓవర్, ఆల్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ దీస్. ఈ వేరియేషన్స్ అనేవి ఐదర్ మ్యూటేషన్స్ వల్ల జరగచ్చు, నథింగ్ బట్ సడన్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల జరగచ్చు, ఆర్ క్రోమోజోమ్ క్రాసింగ్ ఓవర్ వల్ల కూడా వేరియేషన్స్ అనేవి ఆర్గానిజమ్స్లో జరగచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎవల్యూషన్ ఈజ్ ఏ సడన్ చేంజ్, గ్రాడ్యువల్ ప్రాసెస్, సింగిల్ స్టెప్ ప్రాసెస్, ల్యాబొరేటరీ ప్రాసెస్. ఆన్సర్ ఈస్ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఎవల్యూషన్ అనేది మనకి గ్రాడ్యువల్ ప్రాసెస్. వెంటనే మనకి ఎవల్యూషన్ అనేది జరగదు. కొన్ని జనరేషన్స్ ద్వారా చేంజ్ అయ్యి ఎవల్యూషన్స్ అనేవి జరిగి ఫైనల్గా మనకి ఒక లాంగ్ పీరియడ్ తర్వాత ఫైనల్ చేంజ్ అనేది అక్యుములేట్ అయితే దాన్ని మనం ఎవల్యూషన్ అంటాం. సడన్ చేంజ్ని మనం
మ్యూటేషన్స్ అంటాం. ఓకే, మ్యూటేషన్స్ని మనం సడన్ చేంజెస్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే సెషన్ గైస్. Continue your preparation and see you all tomorrow in the next class. Subscribe to the channel and thank you for watching.